విచ్ కంట్రీ హ్యాస్ ద బెస్ట్ ఎన్వైర్న్మెంట్ అకార్డింగ్ టు ద ఎన్వైర్న్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024? ఎన్వైర్న్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశం ఏది? అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశం ఏ దేశంలో అయితే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం లేదా వాతావరణ కాలుష్యం ఇవన్నీ కూడా తక్కువగా ఉండి పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుందో, అంటే అత్యుత్తమ పర్యావరణం కలిగి ఉంటుందో దానికి సంబంధించి ఎన్వైర్న్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ఒక నివేదిక ప్రకటించడం జరిగింది. అంటే 11 అంశాలలో ఆయా దేశాల్లో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి కొన్ని పాయింట్లు ఇవ్వటం జరిగింది. ఆ పాయింట్ల ఆధారంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం కొన్ని దేశాలను మొదటి స్థానంలో ఉంచడం జరిగింది. అయితే అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఏంటండి? ఎస్టోనియా, లక్సెంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్. ఆశ్చర్యకరంగా ఈ దేశాలన్నీ కూడా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలే. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలు. మరి ఈ దేశాల్లో ఒకటి ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశంగా అవతరించింది. మరి అదేంటయ్యా అంటే ముందుగా తీసుకుంటే ఎస్టోనియా. ఇది 75.7 మార్కులతోటి, అంటే 100కి అవుట్ ఆఫ్ 100కి 75.7 మార్కులతోటి మొదటి స్థానంలో నిలిచింది. అంటే మొత్తం 11 అంశాలకు సంబంధించి కొన్ని విషయాలను క్రోడీకరించి ఈ విధమైనటువంటి ర్యాంక్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఐరోపా ఖండానికి చెందినటువంటి ఎస్టోనియా 75.7 పాయింట్లతోటి 75.7 పాయింట్లతోటి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత రెండవ స్థానంలో లక్సెంబర్గ్ ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? ఎన్ని పాయింట్లు ఉన్నాయి లక్సెంబర్గ్కి? 75.1 పాయింట్ ఉంది. అదేవిధంగా జర్మనీ, మరొక ఐరోపా దేశం జర్మనీకి తీసుకుంటే ఇక్కడ 74.5 పాయింట్లు ఉన్నాయి. ఇక 4వ స్థానంలో తీసుకుంటే ఫిన్లాండ్కి 73.8 పాయింట్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశంగా 75.7 పాయింట్లతోటి ఎస్తోనియా మొదటి స్థానంలో ఉంటే 75.1 పాయింట్లతోటి లక్సెంబర్గ్ రెండవ స్థానంలోను, 74.5 పాయింట్లతో జర్మనీ మూడో స్థానంలోను, అదేవిధంగా 73.8 పాయింట్లతోటి ఫిన్లాండ్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. అన్నీ కూడా ఈ ఐరోపా దేశాలు అవటం ఒక ప్రధానమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.